అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ. సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పటినుంచి అందించబోతుంది అనే దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. సో, ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ యొక్క నిధులు ఎప్పటినుంచి పెంచి అందించబోతుందని చెప్పేసి. అయితే ఈ యొక్క 20 ఏళ్లలో కూడా మనకి విడతల వారీగా విడుదల చేసే తొలి విడత కింద ఎంత విడుదల చేస్తుంది అనే దానిపై కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్నదాత సుఖీయ పథకం సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, గతంలో రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే అందించేవారండి. అక్కడ మనకి 13,500 మాత్రం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాస్త 20,000 వరకు కూడా పెంచి అన్నదాత సుఖీయ పథకం కింద ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 20,000లో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 అనేవైతే ఉన్నదన్నమాట. సో, ఈ యొక్క 14,000, రూ. 6,000 ఎప్పుడు ఇవ్వబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మనకి ప్రతి సంవత్సరం కూడా 3 విడతలు నిధులు జమ చేసుకుంటూ 19 విడతల కింద నిధులు జమ చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండీ. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి విడత కింద అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతలు జమ చేయనుందనమాట. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఎంత జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో తొలి విడత కింద రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం మనకి 20వ విడత కింద రూ. 2,000. సో, మొత్తంగా రూ. 7,000 అనేవైతే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. సో, దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి త్వరలో అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. సో, కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరుగుతుందండి. సో, ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలో అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎప్పుడు ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.